B97 న్యూస్ కి స్వాగతం. ఒకవైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీ జనసేన కూటమి టికెట్లను ప్రకటించడంలో జాప్యం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశంపై ఉత్కంఠ పెరుగుతోంది. కాగా రామచంద్రపురంలో కూటమి విజయ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన పార్టీల తరపున ఎన్నికల బరిలోకి నిలిచేందుకు అధిక సంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. దాంతో రామచంద్రపురం నుండి కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థి ఎవరు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉండగా ఈ నియోజకవర్గంలో పొత్తులో భాగంగా తెదేపా పోటీ చేస్తుందా లేక జనసేన పార్టీని పోటీకి నిలిపేందుకు అవకాశం ఇస్తారా అనే అంశంపై నియోజకవర్గంలో నువ్వా నేనా అన్న రీతిలో చర్చ సాగుతోంది. దీనిపై పందేలు సైతం జరగడం విశేషం. ఈ ఎన్నికల్లో కూటమి నుండి మరీ ముఖ్యంగా తెదేపా నుండి టికెట్ కోసం నేతలతో పాటు పలు ద్వితీయ శ్రేణి నాయకులు సైతం క్యూ కడుతున్నారు. తెదేపా ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, గోదావరి అవతల నుండి రాయపురెడ్డి రాజా, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ ఖాద వెంకటరమణ, కాకినాడకు చెందిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ద్రాక్షరామంకు చెందిన ప్రముఖ విద్యావేత్త పెంక సాంబశివరావు, ప్రముఖ పారిశ్రామికవేత్త మేడిశెట్టి శేషారావు, మైనార్టీ బీసీ సంఘం నుండి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన యాట్ల నాగేశ్వరరావు, కోటిపల్లికి చెందిన పప్పుల మసేను వెంకన్న, చింతపల్లి అర్జున్, అమలాపురంకు చెందిన వాసంశెట్టి సుభాష్ వంటి ఆశావాహుల పేర్లు తెరపైకి వచ్చాయి. జనసేన పార్టీ నుండి ఆ పార్టీ ఇన్ఛార్జి పొలిశెట్టి చంద్రశేఖర్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిక్కాల వీర వెంకట సత్యనారాయణ అనే దొరబాబు, తాళ్లపొలం నుండి శెట్టి బల్జీ సామాజిక వర్గానికి చెందిన పంప కృష్ణార్జునరావులు ఆశావాహులుగా ఉన్నారు. వీరంతా అధిష్టానానికి చెందిన పెద్దల సిఫార్సుతో పావులు కదుపుతూ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్న వాళ్లే. ఇదిలా ఉండగా రామచంద్రపురంలో కూటమి టికెట్ తెచ్చుకోగల రాజరాజు ఎవరు అంటూ ఇప్పటికే నియోజకవర్గ వాసుల చర్చ జోరుగా సాగుతోంది. టికెట్ కోసం ఇంతగా పైరవీలు చేస్తున్నప్పటికీ వీళ్ళు ఎవరికి కూడా ఇరు పార్టీల అధిష్టానాలు టికెట్ విషయంపై ఇంతవరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. టికెట్ల అంశంపై గెలుపు గుర్రాల కోసం ఇరు పార్టీల నేతలు వ్యూహాత్మక రీతిలో తీవ్ర కసరత్తులు చేస్తుండగా మరోపక్క వేచి చూసిన నియోజకవర్గ ప్రజల్లో దీనిపై చర్చ వేదికలు అధికమవుతున్నాయి. ఒక వారం రోజులు ఆగితే ఇరు పార్టీల అధినేతలు కలిసి రామచంద్రపురంలో ఎవరికి మహారాజు కిరీటం పెడతారు అనేది తేలిపోతుంది అంటూ జనంలో వేడివేడిగా చర్చ సాగుతుంది.